పిబి మనోహర్ అనేటువంటి దైవజనుడు రాసిన ఒక పుస్తకంలో ఒక యథార్థ సంఘటనని నేను చదివాను. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఏముంది అని కొట్టి పాడవేయకండి. అందులో నుంచి సందేశం మీకు అందించాలని నేను ఈరోజు ప్రేరేపించబడ్డాను. అదేంటంటే, దక్షిణాఫ్రికా దేశంలో బాగా వినాలి. దక్షిణాఫ్రికా దేశంలో ఒక సోదరి ఇంగ్లాండ్ నుంచి వెళ్ళింది. అక్కడ నర్సుగా ఆమె డ్యూటీ చేస్తుంది. కొంతమంది రోగులకి వైద్య సేవ చేస్తుంది. మంచి భక్తి కలిగిన వ్యక్తి, విశ్వాసి, ప్రార్థనాపరురాలు. ఆమె ఒకరోజు ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతుంటే ఆమెకి కాన్పు చేసింది. ఆల్రెడీ 2 ఏళ్ల బిడ్డ ఉంది. మరో బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డను కన్న వెంటనే తల్లి చనిపోయింది. ఆ బిడ్డ కూడా డాక్టర్ చూసి కదలక మెదలక ఉన్న ఆ బిడ్డని గమనించి నెలలు నిండక మునిపే పుట్టింది, ఈ బిడ్డ కూడా బ్రతకడం కష్టమే, ఇంక్యుబేటర్లో పెట్టాలి అని మాట్లాడాడు. అక్కడ ఇంక్యుబేటర్స్ ఉండవు. అంటే తెలుసా మీకు, గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు, ఆ బిడ్డ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏ ఉష్ణం అనేది కరెక్ట్ పాయింట్లో ఉండాలో అది నెలలు నిండక మునిపే పుట్టిన బిడ్డల్ని తల్లి గర్భంలో ఉన్న అనుభూతే కలిగించడానికి ఇంక్యుబేటర్ని యూజ్ చేస్తారు. అందులో ఉంచి బాక్సులో పెట్టారు అంటారు చూడండి, అది అందులో ఉంచి ఆ బిడ్డని ఆ ఉష్ణంలో ఉంచి పూర్తిగా డెవలప్ అయిన దాకా భద్రం చేస్తారు. అలాంటి పరికరం అక్కడ లేదు. మరి ఆ బిడ్డ, పుట్టిన బిడ్డేమో మరి సరైనటువంటి చలనం లేకుండా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఆ బిడ్డని బాగు చేసుకోవాలి, బ్రతికించుకోవాలంటే ఆ బిడ్డకి ఉష్ణం పుట్టించాలంటే వేడి పుట్టించాలి. అక్కడ ఏం జరిగిద్దంటే, ఎవరైనా ఇట్లా ఉష్ణం అవసరమైనటువంటి వాళ్ళకి, వెచ్చదనం చూపించాల్సినటువంటి వాళ్ళకి ఎవరికైనా, అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఒక రబ్బరు తిత్తి లాంటిది ఉంటుంది. ఆ తిత్తిలో వేడి నీళ్లు పోసి నొప్పులున్న భాగంలో టచ్ చేస్తే కొంచెం నొప్పులు తగ్గుతాయి. అలాంటిది ఒక రబ్బరు తిత్తి ఉంది. ఆ నర్సు తన కింద ఉండేటువంటి పరిచారకురాలకి చెప్పింది, వెళ్ళి రబ్బరు తిత్తిలో వేడి నీళ్లు తీసుకొని రా, ఈ బిడ్డకి ఉష్ణం కలిగిద్దాం, వెచ్చదనం చూపిద్దాం, చలనం వస్తుందేమో అని చెప్పింది. చిన్న పాప, చాలా ఇబ్బందిగా ఉంది, బ్రతికే ఉంది, కానీ సరైన కదలికలు లేవు. ఆమెకి ఉష్ణం అవసరమై ఉంది. ఇంక్యుబేటర్ లేని కారణం చేత ఎట్లనన్నా కానీ ఆ బిడ్డకి వేడి పుట్టించాలి. సరే, ఆమె పోయింది ఆ రబ్బరు తిత్తి తీసుకొని రావడానికి వెళ్ళి ఉసూరుమంట వచ్చింది. ఏమిటమ్మా నేను చెప్పిన పని ఏం చేసావంటే, అమ్మా అది చేతిలో జారి పగిలిపోయిందమ్మా. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంది? బాధ కలిగింది. ఆమెకు వేడి పుట్టించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఆ రబ్బరు తిత్తి. ఈమె నర్సు ఎట్లనన్నా బిడ్డను బ్రతికించాలని, వైద్య సేవ చేసే వాళ్ళకి ఎప్పుడు అదే తప్పని ఉంటుంది, ఎట్లనన్నా ఈ పేషెంట్ని బ్రతికించాలి అని. తల్లి పోయింది, బిడ్డనన్నా బతికిద్దామని అనుకుంటే ఆ రబ్బరు తిత్తి కూడా పగిలిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు అని చలిమంట దగ్గర ఆమె కింద పరిచారకురాలికి బిడ్డనిచ్చి, దగ్గరికి వెళ్ళొద్దు, అలాగని దూరంకి వెళ్ళొద్దు, సరైన వేడి ఆ బిడ్డకి తగులున్నట్లు నువ్వు కూర్చొని ఈ బిడ్డకు వేడి కలిగించు అని ఆ బిడ్డను అప్పచెప్పి అక్కడ ఉన్నటువంటి పిల్లలు కొంతమందిని గ్రూప్ చేసుకొని వెళ్ళి మోకాళ్ళు వేసింది. ఆ చిన్న పాప కోసం ప్రార్థన చేద్దాం, తల్లిని కోల్పోయింది. 2 పాపలు తల్లిని కోల్పోయారు, వారి విషయమే ప్రార్థన చేద్దాం. తల్లి చనిపోయినందున పెద్ద పాప ఏడుస్తూ ఉంది, అది ఏడు పాపట్లేదు, చిన్నదేమో చావు బ్రతుకుల మధ్య ఉంది అని ఆ పిల్లలకి చెప్తా. మరి రబ్బరు తిత్తి పగిలిపోయింది, అది ఉంటే అందులో నీళ్లు పోసి ఆ చిన్నదానికి వెచ్చదనం చూపిస్తే తొందరగా కోలుకుంటుంది అని ఈ మాట చెప్తూ, అందులోనే ఆ పెద్దది 7 పాపాలంటే ఒక మంచి బొమ్మ ఏదైనా ఉంటే ఆ ఆట బొమ్మ దానికి చూపించి ఆడించి ఏడుపు మానిపించవచ్చు అని ఇలా పిల్లలతో మాట్లాడుతూ ఉంది.
మాట్లాడుతూ ఉంటే వెంటనే అందులో ఆ ఉన్న పిల్లల్లో ఒక 10 సంవత్సరాల వయసున్న పాప మోకాళ్ళేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఏమని అంటే, యేసయ్యా, చిన్నదాని కోసం రబ్బరు తిత్తిని పంపించు, మళ్ళీ రేపు పంపిస్తావేమో, రేపు పంపిస్తే ఈరోజు పాప చచ్చిపోతుంది, నువ్వు పంపించినా వేస్ట్ అయింది, కాబట్టి ఈరోజే పంపు అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి ప్రార్థన చేయటం మొదలు పెడితే వాళ్ళందరితో కలిసి ఆ పిల్ల ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే ఈమె కూడా కళ్ళు మూసి ఆ ప్రార్థనలో ఏకీభవించడానికి ప్రయత్నించింది. ఒకేసారి ఆ చిన్నది అడిగిన ఆ కోరిక లేకపోతే ఆ విజ్ఞాపన ఏదైతే ఉందో ఈమెకి అసాధ్యం అనిపించింది. ఎందుకంటే కనీసం తక్కువలో తక్కువ వేసుకుంటే అక్కడి నుంచి వాళ్ళకి ఆ వస్తువు దగ్గరలో దొరకాలి అంటే 600 మైళ్ళు దూరంలో నుంచి ఆ వస్తువు కొనుగోలు చేయడానికి వెళ్ళాలి. అంత దూరం వెళ్ళినా దక్షిణాఫ్రికా ఉష్ణ దేశం, అంటే వేడిమి గల దేశం కాబట్టి ఆ రబ్బరు తిత్తులు ఎవరు వాడరు. కాబట్టి అది ఇంగ్లాండ్ నుంచే రావాలి. ఇంగ్లాండ్ నుంచి అది రావాలంటే కనీసం 5 నెలల కాలం పడుతుంది. ఈ పిల్ల ఏమని ప్రార్థన చేసింది? రేపు పంపిస్తే కూడా కాదు, ఈరోజే రావాలి అంటే ఆ ప్రార్థనలో ఈమె ఏకీభవించలేకపోయింది. ఎందుకంటే మరి ఆ పాప అడిగింది ఏందో తనకు తెలియదు. వస్తువు నేను చెప్పానని అడిగింది, కానీ అది రావటం ఎంత దుస్సాధ్యమో ఎంత అసాధ్యమో ఆ చిన్నదానికి తెలియదు. అమాయకంగా అడిగేసింది పాపం అని అనుకుంటా ఉండగానే అందులోనే మళ్ళీ ఇంకొకటి అడిగింది ఆ చిన్నది. అలాగే పెద్ద పాపకు ప్రభువా ఆడుకోవటానికి మంచి బొమ్మ కూడా పంపించు, యేసునామములో అడుగుచున్నాము తండ్రి అని పిల్లలందరూ ఆమెనంటే ఈమె ఆమెనల్లా. ఎట్లా అంటదండి? 5 నెలలు పట్టిద్ది అక్కడి నుంచి రావాలంటే. 5 నెలలు పట్టే వస్తువు ఏది వీళ్ళ దగ్గరికి చేరా, అది కూడా పంపించే వాళ్ళు ఎవరు లేరు. 4 ఏళ్ళైంది ఆమె అక్కడికి వచ్చి, ఎవరూ పంపించరు. మరి ఎలా సాధ్యం? కాబట్టి ఆమె ఆమెన్ అనలేదు. ఆ పాప అయితే ఆమెన్ అంది. అందరూ మామూలుగా లేచారు. సరే, అక్కడ నుంచి ఆమె ఉండేటువంటి గది దగ్గరికి వెళ్ళింది. ఎవరు? ఈ నర్స్. ఇది రియల్గా జరిగిన యథార్థ సంఘటన. ఈ నర్సు తనుండే నివాసం దగ్గరికి వెళ్ళింది. వెంట పిల్లలు కూడా ఉన్నారు. ఈమె వెళ్ళేసరికి పోస్ట్ మ్యాన్ ఒక బాక్స్ చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఒక బాక్స్ చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఏంటండి అంటే, అమ్మా ఇది మీకు వచ్చింది, మీ పేరు మీద వచ్చింది, మీకు అందించి వెళదామని నిలబడ్డాను అంటే సంతోషం అండి అని తీసుకొని ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే అందులో బ్యాండేజ్లు, కుష్ఠరోగులకి కట్టుకట్టడానికి, ఆ గాయాల మీద వేయటానికి కొన్ని మందులు, బ్యాండేజ్లు అవి ఉన్నాయి. అవన్నీ తీసి బయట పెడుతుంది. అసలు ఇది నాకు ఎవరు పంపారు? నేను వచ్చి 4 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఏ పార్సిల్ నాకు రాలేదు. కానీ ఇదేంది ఇప్పుడే వచ్చింది, ఈరోజే వచ్చింది వింతగాని. ఆ లోపల ఉన్న వస్తువులన్నీ తీసి బయట పెడతా ఉంటే ఆ తీసే వస్తువుల్లో చిన్న పాప అడిగిన రబ్బరు తిత్తి కూడా ఉంది. రబ్బర్ తిత్తి కూడా ఉంది. అది చూసి ఈమె భయపడి ఏడవటం మొదలుపెట్టిందట. ఎందుకో తెలుసా? ఆమేన్ అననందుకు. ఆ పాప వీసుమంతా కూడా అవిశ్వాసం లేకుండా పూర్తి విశ్వాసంతో అడిగితే మానవ తర్కాన్ని ఉపయోగించి ఇది దుస్సాధ్యం, అసాధ్యం, ఈ పిచ్చిది ఎంత బాగా అడుగుతుంది, ఎంత సాహసం దేవుడిని అట్లా అడగటం. 5 నెలల కాలం బట్టే వస్తువు ఇక్కడ చేరా,
ఈరోజే పంపించు అని ఇంత పిచ్చితనంగా అడుగుతుంది. ఇది అసాధ్యం కదా. ఆ పసిది అడిగినట్టు నేను కూడా అడిగితే మరీ అమాయకత్వం ఉంటుంది కదా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అయినా కొన్నిటికి పరిమితులు ఉన్నాయి కదా. మానవ తర్కం ఉపయోగించినందున ఆ చిన్నది అడిగిన వస్తువు ఎప్పుడైతే తన చేతిలో పైకి లేచిందో భయం వచ్చి ఏడవటం మొదలుపెట్టింది. కళ్ళలో నీళ్లు గారిపోతుంది. నిశ్చేష్రాలు అది పట్టుకొని నిలబడిపోయింది. చేష్టలుడికి నిలబడిపోయి దానికి వెళ్ళి చూస్తా, పాపకి వెళ్ళి చూస్తా, ఏడుస్తా. ఆ చిన్నది ఏం పట్టించుకోవాలా. అది రబ్బర్ తిత్తి పంపించాడంటే బొమ్మ కూడా పంపించే ఉంటాడు అని పెట్టి దగ్గరకు వచ్చి ఇంకా ఆ వస్తువులన్నీ తీసి అడుగు నుంచి ఒక చక్కని బొమ్మ పైకి తీసింది. నిజంగా జరిగింది. ఆ బొమ్మ చూపిస్తూ, టీచర్, యేసయ్య నా 2 ప్రార్థనలు విన్నాడు చూసావా. ఇదేమో పెద్ద పాపకి, అదేమో నువ్వు అడిగినట్టు చిన్న పాపకి. అంటే ఇంకేం సప్పుడు ఉంటుందండి. ఇక్కడ మనం గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే, ఆ పసిదాని నోట నుండి పలికిన ఆ విజ్ఞాపన ఎంత శక్తివంతమైందో, ఎంత పూర్తి నిశ్చయత కలిగిందో, ఎంత విశ్వాసంతో కూడిందో ఆయన ముందే ఎరిగి, ఇంతకీ ఆ పార్సిల్ ఎప్పుడు వాళ్ళకి పంపబడిందో తెలుసా? 5 నెలలకు ముందు అది వాళ్ళకి పోస్ట్ చేయబడింది. ఎన్ని నెలలకు ముందు? 5 నెలలకు ముందే అది వారికి పంపబడింది. అది వాళ్ళకి చేరేటప్పటికి 5 నెలల కాలం పట్టింది. ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి మీరు. పాప ముందు చేస్తే పని మొదలు పెట్టాడా, లేకపోతే మొత్తం సరుకంతా రెడీ చేసి లైన్లో పెట్టి ప్రార్థన చేయించి అందించాడా? ఇది ఈ ఒక్క పాయింట్ మీకు అందితే చాలు. నాకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన బుజ్జి తల్లి 5 నెలల తర్వాత అడగబోతున్నటువంటి ఆ వస్తువుల్ని ముందుగానే 5 నెలలకు ముందే దేవుడు ఎరిగి, ఇక్కడ ఉన్నటువంటి పంపిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇంగ్లాండ్లో ఉన్న సండే స్కూల్ పిల్లలు. తను అంతకుముందు వాళ్ళకి టీచింగ్ చేసి అక్కడికి వచ్చింది ఇప్పుడు దక్షిణాఫ్రికాకి. ఆ పాత సండే స్కూల్ పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ వస్తువులతో పాటు అవి పెట్టారు. ఎందుకు పెట్టారు? ఉష్ణ దేశంలో, భయంకరమైన వేడిమి కలిగిన ఆ దేశంలో రబ్బరు తిత్తి ఎవరికైనా అవసరమా? కానీ ఎందుకు పంపారు, ఎందుకు పెట్టారు? పరిశుద్ధాత్మ ప్రేరణ, యేసయ్య ప్రేరణ. బొమ్మనేం చేసుకుంటారు? ఆమె వైద్యం చేస్తుంది అక్కడ. బొమ్మ ఎందుకు? ఆమె ఏమైనా ఆడుకుంటుందా? మేడానికి టీచర్ గారికి బొమ్మ ఏం చేసుకుంటుంది? రబ్బర్ తిత్తి ఏం చేసుకుంటుంది? కానీ 5 నెలలకు ముందే మాట్లాడి ఉంచాడు చూడండి. ఇది దేవుడు మాట్లాడి పంపింది కాదా? ప్రియులారా, మనం ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎప్పుడుకో జవాబు వచ్చిద్ది అనే మన వెర్రి ఆలోచన మంచిది కాదు అనడానికి ఈ విషయము ఒక అద్భుత సాక్ష్యం. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఫ్రెష్గా ఇప్పుడు మొదలు పెడతాడు అనుకుంటాం మనం దేవుడు తన కార్యాన్ని. కానీ